డెసిమల్స్ ని నంబర్ లైన్ లో చూపించాలి. 0.532 ఇచ్చారు ఫస్ట్ 10 నెంబర్స్ రాసేసుకోండి. రాసేసుకున్నాక 0.5 అనేది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఈ స్పేస్ ని మనం మ్యాగ్నిఫై చేస్తున్నాము. దాన్ని ఇలా రాసాం. ఇది 0ని ఇక్కడ రాసుకున్నాం, 1ని ఇక్కడ రాసుకున్నాం. ఓన్లీ 0, 1 అని రాస్తే మధ్యలో నెంబర్స్ ఏం కనిపించవు కదా మనకి. కాబట్టి 0.0, 1.0 అని రాసాం. ఇక్కడ 0.0, 1.0 రాసాక మనకి 10 నెంబర్స్ మధ్యలో ఉంటాయి. సో ఆ 10 నెంబర్స్ ఇలా మనం రాసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇది మళ్ళీ చూసుకోవాలి. 0.5 కదా ఉంది, 0.532 అంటే ఏంటి, ఇది 0.5 నుంచి 0.6 లోపు ఉంటుంది కదా. సో 0.5, 0.6కి మధ్యన స్పేస్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఈ స్పేస్ ని మనం మ్యాగ్నిఫై చేస్తున్నాం. చేస్తే ఇది 0.5, ఇది 0.6. ఇప్పుడు ఈ 0.5 పక్కన ఒక 0, 0.6 పక్కన ఒక 0 పెట్టుకోండి. సో పెట్టుకున్నాక అప్పుడు మనకి ఇక్కడ 10 నెంబర్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ రాసేసుకోవాలి. రాసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇది చూసుకోవాలి. 0.532 చూసుకోండి. ఇప్పుడు 53 ఇక్కడ ఉంది కదా, అంటే ఈ నెంబర్ ఈ రెండింటి మధ్యలో ఇస్తున్నాం. మళ్ళీ దీన్ని మ్యాగ్నిఫైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 0.53, ఇక్కడ 0.54. తర్వాత ఏం చెప్పాను, ఇంకో 0, ఇక్కడ 0 పెట్టుకోవాలి. అప్పుడు 0.530, 0.540 వస్తుంది. అప్పుడు మళ్ళీ 10 నెంబర్స్ వచ్చేస్తాయి. అవన్నీ రాసుకుంటే ఇక్కడ చూడండి 0.532 ఇక్కడే వచ్చేసింది. సో ఎగ్జాక్ట్గా ఇది దీని పొజిషన్ అనమాట. సో ఇలా చూపించాలి. ఇంకా ఇందులో చూడండి, ఇదైతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఇలాంటి దాని పొజిషన్ ని మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పలేం కాబట్టి డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ప్లేసెస్ తర్వాత మనం ఆపేయాలన్నమాట. చూడండి 1.1 అంటే ఏంటి, 1కి 2కి మిడిల్ లో ఉంటుంది కాబట్టి 1కి 2కి మధ్య స్పేస్ ని ఇంక్రీజ్ చేసాం. సో 1, 2, 1 పక్కన 0, 2 పక్కన 0 అంటే 1.0, 2.0. సో దీని తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 10 నెంబర్స్ వచ్చాయి. 1.1, 1.2, 1.3 అలా. సో ఇప్పుడు 1.15 కదా మనకు కావాల్సింది. సో 1.1 చూడండి, 1.1, 1.2 మధ్యలోనే కదా ఉంటుంది అది. సో మళ్ళీ ఈ 2 నెంబర్ స్పేస్ ని మనం మ్యాగ్నిఫైడ్ చేసాం అనమాట. సో 1.1, 1.2, 1.1, 1.2 మీరు ముందు రాసుకోండి. తర్వాత 1 more 0 పెట్టుకోండి. ఇక్కడ ఒక 1 more 0, ఇక్కడ 1 more 0. ఓకే. సో పెట్టుకున్నాక ఇప్పుడు మనం 1.10 అంటే 1.11, 1.12, 1.13 అలా వచ్చేస్తాయి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. 1.15 కదా మనకు కావాల్సింది. ఇక్కడ 1.15 చూడండి, అది సర్కిల్ చేయండి. సర్కిల్ చేశాక ఈ 2 నెంబర్స్ మధ్యన స్పేస్ ని మళ్ళీ ఎలాబరేట్ చేస్తున్నాం. చేశాక 1.150, 1.160 వస్తుంది. సో ఈ రెండింటి మధ్యన 1.155 వచ్చింది. చూడండి ఇక్కడ మనకు కావాల్సిన 1.55 మధ్య స్పేస్ ని మళ్ళీ మ్యాగ్నిఫై చేసాం అనమాట. సో ఇక్కడ 1.155, ఇక్కడ 1.156 వస్తుంది. సో 1 more 0, ఇక్కడ ఒకటి, ఇక్కడ 0 పెట్టుకోండి. అప్పుడు 1.1550 వస్తుంది. ఇక్కడ 1.1560. సో ఈ మిడిల్లో 1.1555 వస్తుంది. కానీ ఇక్కడ మనకి నెంబర్ వచ్చింది 1.1555. సో ఇది కాదు దాని పొజిషన్, ఎందుకంటే అది టెర్మినేటింగ్ కాదు. టెర్మినేటింగ్ అయితే ఇక్కడ ఆపేసేయచ్చు, ఇక్కడ ఇదే చూపించవచ్చు. కానీ అది టెర్మినేటింగ్ కాదు కాబట్టి ఇది సమ్వేర్ అరౌండ్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పొజిషన్ పెట్టాను అనమాట. దాని చూడండి 5th సెమ్లో 6 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు 3కి 4కి మధ్యలో. సో 6 కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే 7తో మల్టిప్లై చేయాలి పైన కింద. అంటే 3 into 7/7 చేయండి, అప్పుడు 21/7 వస్తుంది. అలానే 4 into 7/7 చేయండి, 28/7 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఎన్ని నెంబర్స్ రాసుకోవచ్చు చూడండి, 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. 6th వన్లో 5 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వలే ఉన్నాయి కాబట్టి మనం 5 రాయమన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, 6తో మల్టిప్లై చేద్దాం. 6తో మల్టిప్లై చేస్తే 12/30 వస్తుంది. 3/5ని 6తో మల్టిప్లై చేస్తే 18/30 వస్తాయి. సో ఈ రెండింటి మధ్యన ఉన్నాయా, అన్నీ ఉన్నాయి కదా. సో 13/30, 14/30, 15/30, 16/30,
17/30. సో 5 వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్స్ సేమ్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇది 6, ఇది 5 ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ని 5 తోని, ఈ ఫ్రాక్షన్ని 6 తోని మల్టిప్లై చేసేసుకుందాం. సో 1/6 ఇంటూ 5/5 చేయండి, అప్పుడు 5/30 వస్తుంది. ఇక్కడ 2/5ని 6/6తో మల్టిప్లై చేయండి, అప్పుడు 12/30 వస్తుంది. సో ఈ రెండింటి మధ్యన 5 రేషనల్ నెంబర్స్ అడిగారు కదా, సో 5 ఈజీగా రాసేయచ్చు, చాలా రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. 6/30, 7/30, 10/30, ఇంకా 11/30 కూడా ఉంది. ఎగ్జామ్లో ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, దాని ఆన్సర్ ఇచ్చేసారు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 3కి 5కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, విచ్ ఇస్ 15. సో 3 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 5 టైమ్స్ కదా, సో 5 ఇంటూ న్యూమరేటర్ ఎక్స్. ఇక్కడ 5 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్ కదా, 3 ఇంటూ న్యూమరేటర్ ఎక్స్. సో 3x ఇజ్ ఈక్వల్ టు 8x/15. అయితే మనకు ఆర్హెచ్ఎస్ ఇచ్చేసారు, అదేంటి 16/15. సో 8x/15 ఇజ్ ఈక్వల్ టు 16/15 అని ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు ఎక్స్ ఇక్కడే ఉంచుకుని ఈ ఫ్రాక్షన్ అటు పంపించాం అనుకోండి, ఏమవుతుంది, ఉల్టా రాసుకోవాలి కదా. సో 15/8, 15 క్యాన్సిల్, 8 2s. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. చూడండి, 8th సమ్లో a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చారు. వితౌట్ ఎనీ సబ్స్టిట్యూషన్ మీరు చెప్పాలి ఏబి ఈజ్ పాజిటివ్ నెగటివ్ అని. సో దానికోసం దీన్ని సాల్వ్ చేద్దాం. a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఏం చేసుకోవచ్చు, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే b ఎల్సిఎం అవుతుంది. 1 టేబుల్లో b ఎప్పుడు వస్తుంది, b టైమ్స్. సో a ఇంటూ b ప్లస్ b టైంలో 1 టైమ్. సో 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ ab ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ b ఈజ్ 0 అయిపోయింది కదా. సో అందుకు అప్పుడు ab ఈజ్ ఈక్వల్ టు -1, +1 అటు వెళ్తే -1 అయింది. సో ab ఏమొచ్చింది మనకి, నెగిటివ్ నెంబర్. సో అలా రాయాలన్నమాట. లేదు మాకు ఇలా అర్థం కాలేదు అనుకుంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు -1/b అని కూడా రాసుకోవచ్చు కదా, దీన్ని అటు పంపించేస్తే ab ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇలా కూడా రాయొచ్చు. మీకు ఇలా అర్థం కాకపోతే, ఎల్సిఎం అర్థం కాకపోతే ఇలా చేసేయండి. దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఇది రాసుకోండి, దీని తర్వాత ఇది రాసుకోండి. సో అలా చేయండి. నెక్స్ట్ 10th సమ్లో చూడండి, ఒక డిజిట్కి అది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అంట. ఆ డెసిమల్స్లో 4th ప్లేస్ ఇస్ ద లాస్ట్ డిజిట్ అన్నారు. సో 4th డెసిమల్ ప్లేస్ లాస్ట్ డిజిట్ ఉందన్నారు. సో అంటే అర్థం ఏంటి, సంథింగ్ నేను పిని ఇక్కడ ఇచ్చారు కదా, పి అని ఏదైనా మనం 0.2563 అని రాసేసుకుందాం అనుకో. అంటే ఏంటి, 4th డిజిట్ తర్వాత అన్ని జీరోస్ ఉన్నచ్చు అనమాట, అన్ని నాన్ జీరో ఇంతవరకు ఉంది. అంటే అర్థం ఏంటి, దీన్ని ఎలా రాసుకుంటాము, 2563/10,000 అని రాసుకుంటాం కదా. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెడతాం కదా. అంటే అర్థం ఏంటిది, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం, p/10⁴ అని రాసుకోవచ్చు కదా, వాళ్ళు అదే అడిగారు. అలా రాయొచ్చా, ఎస్ అలా రాయొచ్చు. ఇంకోటి ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి సో డినామినేటర్ ఏంటి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 or 5, కరెక్టే కదా. 2⁴ or 5⁴ అని ఇచ్చారు. ఎందుకు అంటే ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్. ఎస్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే డినామినేటర్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2⁴n or 5⁴n. 11th సమ్లో 18/125ని వితౌట్ డివిజన్ మీరు చెప్పాలి అది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా. ఇప్పుడే మనం ఒక కండిషన్ చెప్పాం కదా, ఏంటి, డినామినేటర్ ఒకవేళ 2 పవర్స్ కానీ 5 పవర్స్ కానీ ఆర్ బోత్ పవర్స్ కానీ ఉంటే అది టెర్మినేటింగ్, లేకపోతే అది టెర్మినేటింగ్ కాదు. సో ఇప్పుడు దీన్ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఎలా రాసుకోవచ్చు మనం, 5³ ఓకే. సో డినామినేటర్లో 5 పవర్స్ ఉన్నాయి కదా. సో ఎస్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్. స్టేట్ ద నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అన్నారు. ఏమని రాస్తారు, ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి దాన్ని నంబర్ ఆఫ్ 3. 12th సమ్లో
డినామినేటర్ 2 power 3 into 5 అని ఇచ్చారు. సో అది ఎన్ని డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఎండ్ అవుతుంది అని అడిగారు. ఇచ్చిన క్వశ్చన్ని మనం ఇలా రాసుకుందాం. ఇచ్చిన నెంబర్ k/2 power 3 into 5 ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని 5 square into 5 square తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 25 into k/10 cube వస్తుంది కదా. 5 cube 2 cube, 5 cube 2 cube అంటే 10 cube కదా. సో ఎన్ని డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది, 3 digits, 3 decimal places అని రాసిస్తారు. వై ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 3 అంటే డినామినేటర్ ఈస్ 1000 అని రాసాడు. 13th సమ్ చూడండి, AB ఇచ్చారు ఇక్కడ. అదే ఏని k1/m అని, బిని k2/m అని రాయాలి. అంటే ఇక్కడ చూడండి డినామినేటర్స్ రెండు డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఇక్కడ డినామినేటర్స్ రెండు m ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, మనం డినామినేటర్ ని ఫస్ట్ ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సో బిని ఈక్వల్, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 7/12 కదా, b ఈజ్ ఈక్వల్ టు 5/6 కదా. 6 ఉంది, 12 చేయడం ఈజీ కదా 6 ని. సో దీన్ని ఏం చేద్దాం, 2/2 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 10/12 వచ్చేస్తుంది. అప్పుడు రెండు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు చెక్ చేద్దాం, ఇది k2 అవుతుంది, ఇది k1 అవుతుంది. k2 మైనస్ k1 రాయండి, ఎంత అవుతుంది 10 మైనస్ 7 విచ్ ఇస్ 3. కానీ మనకు ఒక కండిషన్ ఇచ్చారు ఇక్కడ. ఏంటి కండిషన్, k2 మైనస్ k1 ఈజ్ గ్రేటర్ దెన్ 6 అని రావాలి. అంటే కానీ మనకి ఇక్కడ 3 వచ్చింది కదా. సో మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట స్పేస్ అనేది. సో ఇప్పుడు ఏం చేద్దాము, సేమ్ నెంబర్తో పైన కింద మల్టిప్లై చేద్దాం. 2/2 చేస్తే 14/24. ఇక్కడ 10/12 ని కూడా 2/2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది, 20/24. ఇప్పుడు చెక్ చేద్దాం కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో. సో k2 మైనస్ k1 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 14. 20 మైనస్ 14 ఎంత, 6, విచ్ ఇస్ ఈక్వల్ టు 6, కానీ గ్రేటర్ దెన్ 6 అవ్వలేదు కదా. సో మనం ఏం చేద్దాం, 3తో మల్టిప్లై చేద్దాం. 7/12 ఇంటూ 3/3 చేస్తే ఎంత వచ్చింది, 21/36. 10/12 ఇంటూ 3/3 చేద్దాం. సో 30/36. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చెక్ చేద్దాం. 30 మైనస్ 21. ఇప్పుడు k2 మైనస్ k1 ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 21 విచ్ ఇస్ 9, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 6 కదా. సో ఇక్కడ మనకి సాటిస్ఫై అవుతుంది, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అక్కడ ఏంటి ఇచ్చారు, k2 మైనస్ k1 షుడ్ బి గ్రేటర్ దెన్ 6 అన్నారు. సో ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది. ఈ రెండిట్లో మనకి సాటిస్ఫై అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము, k1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, k1 ఈజ్ ఈక్వల్ టు 21, k2 ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 36 అని రాసుకుంటాం. ఇప్పుడు ఇంకా ఈ రెండిటి మధ్యన నెంబర్స్ రాయమన్నారు. 22/36, 23/36, 28/36, 29/36. సో ఇది అనమాట. అయితే 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే k2 మైనస్ k1 ఏమో 9 వచ్చింది. మనకి నెంబర్స్ మిడిల్లో నెంబర్స్ ఎన్ని వచ్చాయి, 8 వచ్చాయి. సో నెక్స్ట్ కండిషన్ అదే అనమాట. ఏంటి, k2 మైనస్ k1 ఈజ్ గ్రేటర్ దెన్ n+1 అనమాట. n+1 ఉన్నప్పుడు n రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అనమాట. 14th సమ్లో x ప్లస్ y ప్లస్ z ఈజ్ 0, xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ 0, x y z మస్ట్ బి 0 అని ప్రూవ్ చేయాలి. అంటే ఏం చేయాలంటే మనం x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలన్నమాట. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా రాసేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇక్కడ a ప్లస్ b ప్లస్ c 0 ఇచ్చేసారు కదా, ఇక్కడ 0 రాసేసుకోండి. 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2 కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ zx. సో ఇది కూడా 0 కదా. సో 0 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0. సో ఏమొస్తుంది మనకి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా సమ్ ఆఫ్ స్క్వేర్స్ 0 అవ్వాలంటే ఏంటి, ఇవి ఒకవేళ ఏదైనా 3 నెంబర్స్ సమ్ 0 అవ్వాలనుకోండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అలా ఉందంటే క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్లో ఉన్నప్పుడు అవి యాడ్ అయితే 0 అవ్వాలి అంటే అన్ని పాజిటివే ఉంటాయి కదా. సో ఖచ్చితంగా ఏ x y z 0 అవుతే
తప్ప ఇలాగా వాటి సమ్ 0 అవ్వదు. కాబట్టి మనం ఇది రాసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 15. షో దట్ a+b/2 లైస్ బిట్వీన్ a అండ్ b అన్నారు. సో ఏదైనా ఒక 2 నెంబర్స్ ఇస్తే దాని యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తాం కదా. సో అదే చేశాను ఇక్కడ. యావరేజ్ ఆఫ్ ab ఈజ్ a+b/2. బట్ ఇక్కడ ఏమడిగారు, ఇది దీని మిడిల్లో ఉంటుంది అని అడిగారు. సో దాని యావరేజ్ ఎప్పుడు ఏంటి, యావరేజ్ అంటే ఏంటి, మిడ్ పాయింటే కదా. సో అది ఏంటవుతుంది, a+b/2 కదా. సో a+b lies between ab because it is an average. It is the average of a and b. 16th సమ్లో ఇలా స్పైరల్ ఇచ్చారు కదా, ఈచ్ హైపోటెనస్ లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అన్ని రైట్ ట్రయాంగిల్సే కదా. సో రైట్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం కదా. సో అలానే నేను ఏం చేశానంటే అన్ని హైపోటెనస్కి నేమింగ్ ఇచ్చేసుకున్నాను, ABCDEFGHIJ అని. సో ఇప్పుడు అవి ఫైండ్ అవుట్ చేసేద్దాం. A = ఏమవుతుంది, √1² + 1². ఈ ట్రయాంగిల్ ఒక్కటిని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రైట్ ట్రయాంగిల్ కదా. సో సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ = హైపోటెనస్ స్క్వేర్. అంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే √side square + side square. అంటే √1 + 1 = √2. సో ఏ √2 వచ్చేసింది కదా. ఇప్పుడు b ఎలా కనుక్కుంటాము, b √b. చూడండి ఇప్పుడు b ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్లో ఇది a ఏమో ఒక సైడ్, 1 ఏమో ఒక సైడ్. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి, a² + 1². సో a² is 2 కదా, 2 + 1 3, √3. సో b √3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఎలా వస్తాయి, అన్ని 1 1 కదా తీసుకుంటున్నాం. సో మనకు అన్నీ ఎలా వచ్చేస్తాయి అంటే a √2, b j √11. సో ఇలా వస్తాయి అన్నమాట. మీరు దీన్ని ఇలా అయినా రాసేయచ్చు, లేదంటే అన్నీ ఇలా చేసి చూపించుకోవచ్చు. ac b² + 1² అంటే √3 + 1 √4. అలా d √c² + 1 అంటే √4 + 1 √5. అలా e √d² + 1 which is 5 + 1 6. సో అలా సో ఆన్ j వరకు రాసేసుకోవచ్చు.